సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కొయ్యగురం సిరీస్ లాస్ట్ భాగంలో ఉన్నాం. ఈ రాజు ఏం చేశాడు? ఎదురొచ్చి పెళ్లి కుమారుడిని చూశాడు. ఎంత బాగున్నాడు కుర్రాడు, ఇంత చక్కటి వాడికి ఇచ్చి పిల్లకి పెళ్లి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఆయనకి. వాళ్ళు బోళ్ళని బళ్ళు గిళ్ళు బోళ్ళంత బంగారము ఆ పిల్లకి ఇవ్వడానికి కట్నం అన్నీ తెచ్చారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పిల్లాడు బాగున్నాడు. కానీ ఈయనకి చాలా భయంగా ఉంది. కూతుర్ని గురించి తెలిసిన అప్రతిష్ట ఊరంతా తెలిసిపోయింది. రోజుల తరబడి ఎవరో కుర్రవాడు ఒకడు, అంతకుముందు ముసలాడు అనుకున్నారు, వాడేమో లాస్ట్ మినిట్లో కుర్రాడు చకచకమని ఉన్నవాడు ఒకడు రోజు అమ్మాయితో స్పెండ్ చేశాడనే సంగతి ఊరంతా తెలుసు. ఇప్పుడు పొరపాటు వీళ్ళలో ఎవరికైనా తెలిసిపోతే ఆయనకి భయంగా ఉంది. పిల్లేమో ఓ పక్కన తెగేడుస్తుంది, అదేమో నవ్వుతుళ్ళు లేదు. అబ్బాయి రాడు, అబ్బాయి దొరకడం దాని ఏడుపు. ఇప్పుడు అప్రతిష్ట తెలిసిపోతే మనకి పరువు పోదు. ఏం చేయాలో తెలియటాలి. అయితే మంత్రి గారు ఏమన్నాడంటే, అంత కంగారు ఎందుకండి, వాళ్ళు ఉన్న 5 days ఉంటారు, మొత్తం పెళ్లి ఏర్పాట్లు 5 రోజులు, విందుల్లో ముంచి తేల్చేద్దాం వాళ్ళని, బ్యాచ్లుగా విందులు చేయించేద్దాం. మొత్తం బిజీగానే ఉంటారు వాళ్ళు, ఖాళీగా ఉండి చుట్టుపక్కల ఊరంతా తిరిగి వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఊరు వచ్చామనుకో, మనం పెళ్ళిళ్ళలో స్పెండ్ చేసినా మనం మధ్యాహ్నం కలిసి అక్కడెక్కడికైనా వెళ్ళి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తాం. ఊర్లో మంచి ప్లేసులు అవును అందరూ చేస్తారు. వీళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పార్టీలు ఉంటే ఎక్కడికి వెళ్తారు? తాగేసి పడుకుంటారు సగం మంది. వాళ్ళలో పెద్దగా ఆడాళ్ళు లేరు, అందరూ మగవాళ్లే ఉన్నారు. ఆడవాళ్ళు ఉంటే ఆసమా ఓసమా కబుర్లు వస్తాయి, మగవాళ్లే వచ్చారు కదా, వాళ్ళ పద్ధతో ఏమో అది. కాబట్టి ఏమనుకున్నారు, వీళ్ళకంతా విందు వినోదాల్లో తేలుద్దామని విపరీతంగా విందులు చేశారు. ఈ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ సొంత రాజకుమారుణ్ణేమో ఒక గదిలో దాచిపెట్టారు, అతన్ని ఎవ్వరు చూడలేదు. మరేం చేస్తారు, వాడి కొమ్ములు గడ్డంత కష్టం కదా. ఈ కుర్రాన్నే రాజకుమారుడిగా చెలామణి చేస్తూ మొత్తానికి కథ నడిపిస్తున్నారు. 3 రోజులు అయ్యాక 4వ రోజు రాత్రి పెద్ద విందు చేశారు. రాత్రి విందు అయిందంటే తెల్లవారేదాకా 12 గంటల దాకా విందు. వీళ్ళు పడి నిద్రపోయి పొద్దున ఎండెక్కాక లేస్తారు. స్నానశాలకి వెళ్ళి వాటికెళ్ళి వీటికెళ్ళి అనేసరికి మళ్ళీ సాయంత్రం విందు వచ్చేస్తుంది. 3 రోజులు అట్లా అయింది. 4వ రోజు విందులో రాకుమార్తెను కూడా తెమ్మంటారు అనేసరికల్లా సరే కుర్రాన్ని అమ్మాయిని పక్కన కూర్చోబెట్టారు. వీడికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అమ్మాయి వంక చూడకూడదు, అమ్మాయితో మాట్లాడకూడదు, అవన్నీ ఉన్నాయి. కాకపోతే మొహానికి ఇట్లా పరదా వేస్తారు, పువ్వుల పరదా. ఆవిడకో మేలు ముసుగేశారు, పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళు ఏమనుకుంటే వాడు పళ్ళ కుర్రాడు, వాడు ఏం చేస్తాడు అని ఈ పెళ్లి వాళ్ళ ఉద్దేశం. అయితే అమ్మాయి ఏడుస్తుందా, పరదా చాటున మేలు ముసుగు చాటున ఏడుస్తుంది, ఉండి అంటోంది అనమాట, ఏడుపు తెలుస్తుంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇదిగో నేను వచ్చాను చూడనేసరికల్లా ఆశ్చర్యపోయింది, ఏంటి ఇది తెలిసిన గొంతు వినపడుతోందని. అతను పరదా తీసి తన పువ్వుల పరదా తీసి చూపించాడు మొహం. అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఎలా వచ్చావు నువ్వు అని. ఎలాగోలాగా వచ్చాను, నువ్వేం కంగారు పడకు, రాకుమారుడు నిన్ను పెళ్లి చేసుకోడు, మనకే పెళ్ళి అవుతుంది, నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నువ్వు ఒక్క పంచి, రేపు పెళ్ళైపోతుంది. 5వ రోజు రాత్రి సాయంత్రం పంపేస్తారు, అమ్మాయిని విదాయి చేస్తారు. అప్పగింతలు పెట్టేటప్పుడు నా కొయ్య గుర్రం కావాలని అడుగు మీ నాన్నని. ఆయన ఏమన్నా సరే గుర్రాన్ని మాత్రం వదిలిపెట్టద్దు, ఆ గుర్రం తీసుకో, నువ్వు ఏడవబాక, మన ఇద్దరికీ పెళ్ళవుతుంది, మన ఇద్దరం మా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే పిల్ల కొంచెం కులాసాగా ఉంది, మర్నాడు బాగుంది. ఇది 4వ రాత్రి విందైందా, 5వ రోజు మధ్యాహ్నం పెళ్ళయింది. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఈ కుర్రాడు ఏం పెద్దగా తాగుడు తిరుడు, చిన్నపిల్లాడు కూడా కదా, చిన్న కుర్రాడు, లేకపోయేసరికల్లా వీడు మన మాట వింటాడని వాళ్ళు కొంచెం దిలాసాగానే ఉన్నారు, కానీ కట్టుదిట్టంగా ఉంచారు. అటు ఇటు పోనివ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా. వీడు పళ్ళవాడు అనే విషయం తెలిసిపోతుందేమో అని. వీడు నిజాన్ని పళ్ళవాడు కాదు, రాకుమారుడు కదా వాడు. అక్కడి నుంచి ఆ పూట గడిచింది. సాయంకాలం పెళ్ళైపోయిన సాయంత్రము అమ్మాయికి బిదాయి అన్నారు, అప్పగింతల కార్యక్రమం మొదలైంది. రాజు రాణి అందరూ కలిసి పిల్లని కావలించుకుని ఏడ్చారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఏడ్చారు. అమ్మాయి ఏదైనా కోరుకోమ్మా అన్నాడు. అమ్మాయికి ముందే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆభరణాలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఇంకా ఎవరో రాణులు వాళ్ళు ఉంటారుగా జనానాలో, వాళ్ళంతా కావలించుకుని ఏడిస్తే ఓ కోరిక కోరుకోమన్నారు. ఓ కోరిక కోరుకోమంటే ఓ నగో నాణ్యమో ఉరికి శాస్త్రాన్ని కోరుకుంటారు. నాన్న మబ్బుల సౌధంలో ఉన్న కొయ్య గుర్రం కావాలి నాన్న అనగానే రాజుగారు చంపేస్తా దొంగ మొహం దానా, ఇలాంటివి అడుగుతావా, దానివల్లే అప్రతిష్ట వచ్చింది మనకి, మళ్ళీ పాత జ్ఞాపకాలు ఎందుకు నీకు, ససేమిరా అన్నాడు. అబ్బాయి కొంచెం ఫీడ్బ్యాక్ బాగా, అంటే ఏమనాలంటే దాన్ని ఫీడ్బ్యాక్ అనకూడదు, బాగా అమ్మాయిని ఫీడ్ చేశాడు, అడగాల్సిందే,
ఎట్లాగైనా సరే అని బాగా రెడీ చేశాడు. పిల్ల భయపడలేదు. కాదు నాన్న, నా జీవితం ఎలాగో ముగిసిపోయింది, నువ్వేదో గీత ఒకటి గీసి పెట్టావు, నా బతుకు అందులోనే ఉంది, కనీసం ఆ గుర్రాన్ని చూసుకొని సంతోషిస్తాను నేను. ఓకే, కాబట్టి నాకు ఆ గుర్రం చేశాడు, కావాల్సిందే అంది. ఎంతసేపటికి ఆ అమ్మాయి సాటిస్ఫై అవ్వదు, రాజుగారు కాదంటాడు. అక్కడి నుంచి ఏమైంది, రాకుమారుడు ఏంటండి అని అడిగాడు. అడిగితే ఏముందండి ఈ పిచ్చిది, ఏదో పాత గుర్రం కావాలంటోంది అంటే, ఆ పెద్దవాళ్ళు ఉన్నారు కదా పెళ్లి పెద్దలు, దానిదేముందండి, రాకుమార్తెను కాదంటాం ఎందుకు, ఇప్పుడు ఈ పిల్లని రేపొద్దున ఇంటికి తీసుకెళ్ళాక అక్కడ ఈ అందమైన కుర్రాన్ని పక్క తెప్పించి ఈ కొమ్ములు గడ్డము ఉన్నవాడిని ప్రజెంట్ చేస్తే అది లబో దిబోమని ఏడుస్తుంది ఆ పిల్ల. అప్పుడు ఆ గుర్రం ఉంటే కనీసం దాని చిన్నప్పటి వస్తువు ఏదో తెచ్చు. గుర్రం బొమ్మ అంటే ఏమిటది, ఊగై గుర్రం, చల్చల్ గుర్రం అని భావించి వాళ్ళు ఇవ్వండి భలేవారు, పిల్ల అడుగుతుంటే కాదంటమేమిటి, రాకుమార్తె బెంగ పెట్టుకోదు మీ మీద, ఇచ్చేయండి అన్నారు. వాళ్ళకి తెలీదు. అక్కడి నుంచి ఈయనేం చేశాడు, వాళ్ళు ఎవర్రా అక్కడ కొయ్య గుర్రం అక్కడ పడి ఉందిగా దాన్ని పట్టుకురండి అన్నాడు. ఆ కొయ్య గుర్రం పట్టుకొస్తే ఈ పిల్ల తన మేనాలోనే పెట్టించుకుంది. ఆ మేనాలో రాకుమారుడు రాకుమార్తె ఇద్దరిని ఎక్కించారు ఊళ్ళో. అక్కడి నుంచి కట్టుదిట్ట మీద 5 రోజుల పాటు ప్రయాణం చేసి తీసుకొచ్చారు. ఎక్కడా వాడు ఆ గుర్రాన్ని ఓపెన్ చేసి కూర్చునేందుకు అవకాశం లభించాల. ఊరు దగ్గరకు వచ్చేస్తే అప్పుడు అమ్మాయికి ఇంకొక ఐడియా చెప్పాడు. అమ్మాయి మనం వెళ్ళిపోవాలంటే ఒక ఐడియా వేద్దామని అక్కడి నుంచి అమ్మాయి పల్లకి దిగింది. పెళ్లి కూతురు దిగి ఆ దళవా ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచి ఊరు ప్రవేశం చేస్తున్నాం కదా, అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మాకు ఒక పద్ధతి ఉంది, 7 పళ్ళెరాలు నిండా దినారాలు తెప్పించండి, నేను విరజిమ్ముతా వాటిని, అందరూ ఏరుకుంటారు, అట్లా నేను ధనశాంతి చేసి నగర ప్రవేశం చేయాలి, ఇది మా పద్ధతి. సుల్తాన్ కదా రాజుగారు వాళ్ళంత డబ్బు గిబ్బు ఇచ్చి పంపించాడు. చాలా డబ్బులు ఇచ్చారు. పైగా నగ నాణ్యం ఏమిటో చాలా తెచ్చుకుంది అమ్మాయి, అవన్నీ మేనాలో ఉన్నాయి అని చెప్పి వీళ్ళేమనుకున్నారు, సరే బాగానే ఉంది కదా అని ఏం చేశారు, 7 పళ్ళేళ్ళ నిండా డబ్బులు తెప్పించారు ఇవి నవర్సులు. ఈ లోపల మన రాజకుమారుడు కూడా దిగి పల్లకిల నుంచి దిగేశాడు. ఎలాగూ దింపేశారు. నగర ప్రవేశం చేస్తుంటే వీడెందుకు, ఇంకా వీడు అక్కర్లేదు కదా, వీడికో మూట ఇచ్చారు. రాజకుమార్తె హడావిడిలో ఉంటుంది. మా సొంత రాజకుమారుడితో మేము నగర ప్రవేశం చేస్తాం, అబ్బాయి నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. వాడు తన మూటతో పాటు రాకుమార్తె ఒక చిన్న మూట తెచ్చుకుంది, తన వస్తువులు, వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆభరణాలు 2 మూటలు పుచ్చుకుని కొయ్య గుర్రం సంకలో పెట్టుకుని దిగేశాడు. దిగేసి ఓ పక్కన నుంచున్నాడు, గుర్రాన్ని రెడీగా పెట్టుకుని 2 మూటలు పుచ్చుకుని నుంచున్నాడు. ఈ రాజకుమార్తె ఏం చేసింది, గుప్పెళ్ళతోటి ఇట్లా దోశలతో తీసి వెదజల్లేసింది. వెదజల్లం కానీ ఇప్పుడు ఎవరు ఏరుకోవాలి, నగర ప్రవేశం అంటే ఇంకా ఊళ్ళోకి వెళ్ళాల, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఉన్న సైనికులే ఏరుకోవాలి. ఈ అమ్మాయికి కాపలాగా ఉన్న వాళ్ళంతా కత్తులు కటార్లు శూలాలు పక్కకు పెట్టి, డబ్బులు కదా, శిరస్థానాలు తీసి పక్కకు పెట్టేసి ఒక్క ఉదుటిన నేల మీద పడి దోశలతోటి ఏరుకోవడానికి తొందరపడ్డారు. ఆ అమ్మాయి మొత్తం విరజిమ్మేసి వచ్చి కొయ్య గుర్రం పక్కన నుంచింది. మన హీరో ఎక్కాడు, ఆ అమ్మాయి వెనకాల కూర్చోగానే మీటలు తిప్పేశాడు, టక 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 స్విచ్లు వేసాడు. అన్ని వెయ్యేటి రైమని గుర్రం ఎగిరిపోయింది పైకి. దానికి అలవాటు, దాని పని అది చేసేసింది. ఆ పైకి ఎగిరిపోయేసరికల్లా 1 నిమిషంలో వీళ్ళు చూసుకున్నారు, రాజకుమార్తె ఏది లేదు. పైకి చూసేసరికి ఏదో గుయ్యి మోత వినపడింది, గాలిని కోస్తున్న శబ్దం. తీరా చూస్తే పైన ఏదో కనపడుతుంది, బట్టలు కనపడుతున్నాయి. వాళ్ళిద్దరు దగదగలాడే బట్టలు ఉన్నాయి కదా, ఆ 2 బట్టలు ఎగురుతూ కనపడుతున్నాయి. పైకి వెళ్ళిపోయారు. ఇంకేముంది, లబో దిబోమన్నారు. వీళ్ళ రాకుమారుడు అలాగే ఉండిపోయాడు పాపం. అయితే ఇందులో ఒకటి ఉంది కిటుకు. ఆ మేనాలో వాడు పళ్ళ బుట్ట వదిలిపెట్టాడు. ఆ ఎండిపోయిన పళ్ళు చూసేసరికల్లా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఆ పళ్ళు తినిపించి రాకుమారిని మెల్లిగా మామూలుగా చేసుకున్నారు. సంతోషం. ఆ పళ్ళు అలాగే ఉన్నాయి ఆ మేనాలో, వీళ్ళు ముట్టుకోవాలి. ఊరెళ్ళాక తెలిసిందనమాట వాళ్ళకి. ఆ పళ్ళు చూసి వీడు ఎలాగో వదిలిపెట్టాడని వాళ్ళు సర్దుకున్నారు. ఈ లోపల ఏమైంది, వీళ్ళిద్దరూ ఎగిరిపోయారు కదా. వాడు ఆకాశ మార్గంలో చూసుకుంటూ మెల్లిమెల్లిగా మీటల కిందకి పైకి నొక్కుతూ తన రాజ్యం తూర్పు వైపుకుంది. ఆ మాత్రం తెలివింది వాడికి. తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వారాలు గడిచిపోయినాయి. ఎన్ని రోజులు అయిపోయినాయి. ఆ మొదటి రోజు రాత్రి తిరిగి రాకపోయేసరికి, అలా రాకుమారుడు రాకపోయేసరికి వడ్రంగిని జైల్లో పెట్టించారు. వాడు ఏదో చేసేసాడు, పిల్లాడు అన్యాయం అయిపోయాడని ఇంటిల్లిపాది ఏడుస్తున్నారు రాజుగారి కుటుంబం అంతా. ఎప్పుడైతే ఈ రాకుమారుడు అందగత్తైన పిల్లతోటి గుర్రంతో సహా దిగాడో మొత్తం కథ అంతా చెప్పాడు. ఇట్లా చేసాం, ఇది జరిగిందని. కుమారుడు చేసిన వీరోచిత కార్యాలన్నీ విని సంతోషించి సరే ఆ వడ్రంగిని విడుదల చేసి
అతనికి కొయ్యగుర్రం మాత్రం వీళ్ళే ఉంచుకున్నారు. కానీ అతనికి చక్కగా బహుమతులు ఇచ్చి ఆ మొదట శాపం చేశాడు కదా కమ్మరి, అతనికి ఒక వీధి అంతా అతనికి రాసిచ్చి వీధి పెద్దం చేశారు. వీడికి ఒక ఊరు రాసిచ్చి వీడిని ఊరు పెద్దం చేశారు. నీ వల్ల మనకు అంత అందమైన రాకుమార్తె కూడా వచ్చిందని చెప్పి సంతోషించారు. కొయ్యగుర్రం కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.